ఈరోజైతే బ్యూటిఫుల్ జడపిల్లలు అయితే రెడీ చేసుకుందామా. హలో అండి, అందరూ నమస్తే, వెల్కమ్ మై ఛానల్ నవీన మిడిల్ క్లాస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ముందుగా అయితే హోచ్పీ షీట్ మీద 7000 గ్లూ అయితే అప్లై చేసుకోవాలి. అది కొంచెం డ్రై అయ్యాక లక్ష్మీ కాసులు అయితే ఇలా రౌండ్గా అయితే స్టిక్ చేసుకుంటున్నాను. అవన్నీ స్టిక్ చేసుకొని మిడిల్లో కూడా కొంచెం గమ్ అప్లై చేసుకోవాలి. అది ఇంకొంచెం డ్రై అయ్యాక మిడిల్లో కూడా ఒక లక్ష్మీ క్లాస్ని స్టిక్ చేసుకొని లక్ష్మీ క్లాస్లో ప్యాటర్న్ మీద మొత్తం గ్లూ అంతా అప్లై చేసుకొని ఐ షేప్ కుందన్స్ అయితే పింక్ కలర్ అయితే నేను తీసుకున్నాను. అవి మొత్తం ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా అయితే డిజైన్ చేసుకోవాలి. ఈ లక్ష్మీ కాసులు అయితే నేను మొత్తం 3 అయితే చేసుకున్నాను. ఇది ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి ఉంది కదా, పెళ్ళిలో మా పాపకైనా కానీ లేకపోతే పెళ్లి కూతురికైనా యూజ్ అవుతుందని ఇదైతే రెడీ చేసుకున్నాను. మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో అయితే వైట్ కలర్ క్లిప్ స్టోన్ అయితే పెట్టేసిన. ఇంకా ఈ ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది కదా, అంటే దీపంలా చేశాను కదా, ఆ ప్యాచ్ అయితే నేను ముందే రెడీ చేసుకున్నా. అదైతే నా కోసమని రెడీ చేసుకున్నాను. దాని ప్రిపేరింగ్ వీడియో అయితే నేను తీయలేదు, అందుకని నేను అప్లోడ్ చేయట్లేదు, ఏమనుకోకండి. ఒకరు కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అది ప్రిపేర్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ప్యాచెస్ మొత్తం రెడీ అయ్యాక ఓవర్ నైట్ మొత్తం డ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ రోజు ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్నాక ఇంకా ఆ ప్యాటర్న్ మీద కొంచెం 7000 గ్లూ మొత్తం అప్లై చేసుకొని అది కొంచెం డ్రై అయ్యాక ఇంకా నేను ముందుగా అయితే యూపిన్స్ అన్ని కొంచెం క్రాస్గా బెండ్ చేసి అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే క్రాస్గా బెండ్ చేసి పెట్టుకుంటున్నా అది జడకు మనకు ఫిట్గా ఉంటుంది, అందుకని బెండ్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఆ తర్వాత యూపిన్స్ మొత్తం ఇలా స్టిక్ చేసుకుని ఒక 2 సెకండ్స్ ఇలా పట్టుకోవాలి, లేకపోతే స్టిక్ అవ్వదు, లూజ్ అయ్యి ఊసిపోతుంటుంది. మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బ్రౌన్ షీట్ని అయితే స్టిక్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మిగతా ప్యాచెస్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి. ప్యాచెస్ చేయడం చాలా ఈజీ, అవి తొందరనే అయిపోతాయి. కానీ ఈ యూపిన్స్ పెట్టేటప్పుడు కొంచెం కష్టం, ఎందుకంటే గమ్ పైన స్టిక్ చేసుకున్నప్పుడు అది చాలా లూజ్ అయ్యి ఊసిపోతూ ఉంటుంది. అది ఒక 2 నిమిషాలు పట్టుకుంటున్నా అది కరెక్ట్ కూర్చుంటుంది అనమాట ఆ ప్లేస్లో. ఇవే కాదండి, ఇంకొన్ని హెయిర్ క్లిప్స్, సెంటర్ క్లిప్స్, అలాగే రబ్బర్ బ్యాండ్స్ కూడా చాలా వరకు రెడీ చేశాను. అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, అంతవరకు కొంచెం ఆగండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను 3 రెడీ చేసిన, అందుకే ఆ 3 చూపిస్తున్నా. ఇంకా ప్యాచెస్ అయితే రెడీ చేయాలి, అంటే సేమ్ ఇవే ప్యాచెసే. సో టైం ఉండదని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఈ జడపిల్లలని చూడడానికి బాగానే ఉన్నాయి, మన జడకు పెడితే ఎలా ఉంటుందో చూద్దామా. మళ్ళీ ఎలా ఉంది, బాగుందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.